వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లాలో ఫీవర్ సర్వే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాఖ్య. హయత్ నగర్ లో క్యాలెండర్ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా హాజరైన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులు నాణ్యమైన విద్యను అందించాలని వెల్లడి. హన్మకొండలో సమావేశమైన సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ డెవలపర్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సభ్యులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. కరోనా నియంత్రణలో భాగంగా సూర్యాపేట జిల్లా చిలుకలూరు మండలంలో ఫీవర్ సర్వే చేపట్టారు. ఈ సర్వే కోసం గ్రామాల్లోకి వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలని డాక్టర్ ప్రమోద్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. కరోనా లక్షణాలు కనిపిస్తే కోవిడ్ టెస్ట్ చేయించుకొని ఐసోలేషన్ ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. పిల్లలు రావాలి అందరినీ. డాడీ దగ్గర పోకురమ్మా. నేను చిలుకూరు మెడికల్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్. గవర్నమెంట్ ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి అందరికీ ఆరోగ్యం ఇంటింటికి ఆరోగ్యం అనే కార్యక్రమంలో మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన మండల పరిధిలో ఫీవర్ సర్వే చేయిస్తున్నాము. ఫీవర్ సర్వేస్లో అంగన్వాడీ ఆశా వర్కర్లు అండ్ సబ్ సెంటర్ సిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది మరియు ఇంకా కొన్ని శాఖలు సమన్వయంతో ఈ విధంగా చేస్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ జ్వర లక్షణాలు ఏమైనా ఉంటే దాని ద్వారా మెడిసిన్స్ ఇచ్చి తగు ప్రికాషన్స్ ఇస్తున్నాము. ప్రతి వారికి ఐసోలేషన్ కిట్ ఇవ్వటం, మెడికల్ కిట్ ఇవ్వటం, తర్వాత ప్రికాషన్స్ చెప్పటం, తర్వాత కొన్ని థర్మోస్కాన్ ద్వారా టెంపరేచర్ చెక్ చేయటం, పల్స్ ఆక్సిమీటర్ ఇచ్చాము. ఆ విధంగా మన మండలంలో ప్రతి విలేజ్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క నెలాఖరు వరకు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఏదన్నా ఇబ్బందులు ఉంటే మన మండల పరిధిలో మెడికల్ ఆఫీసర్ గారిని సంప్రదించాలి. డౌట్ ఉన్న వాళ్ళు వచ్చి చెక్ చేయించుకోవాలి. డౌట్ ఉన్న వాళ్ళు వచ్చి ఈ యొక్క ఫీవర్ సర్వేలో మనకి ఫీవర్ సిమ్టమ్స్ కానీ ILS సిమ్టమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే దాని ద్వారా టెస్టులు కోవిడ్ టెస్ట్ చేసుకుని దాంట్లో పాజిటివ్ కనుక వచ్చినట్టయితే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ మరియు మెడికల్ కిట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హయత్ నగర్ వినాయక్ నగర్ లో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావనీర్ పుస్తకము క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలనీకి సంబంధించిన చరిత్ర, ముఖ్య ఘట్టాలు, కాలనీలోని ప్రతి సభ్యుని వివరాలను
రావట్లేదు ఇక్కడ. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలనీకి సంబంధించిన చరిత్ర, ముఖ్య ఘట్టాలు, కాలనీలోని ప్రతి సభ్యుని వివరాలను పొందుపరిచారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు కల్లెం శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్, ఉప అధ్యక్షులు కొండల్ రెడ్డి, పురుషోత్తం, కార్యదర్శులు ఆవుల సత్యనారాయణ, భరత్ రెడ్డి పాల్గొన్నారు. శాసనసభ్యులు సుధీర్ గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ నరసింహారెడ్డి గారికి, మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి గారికి, అలాగే హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ గారికి, ఇక్కడ విజయ వెంకటేశ్వర గారికి, కాలనీవాసులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు వినాయకర్ కాలనీ అసోసియేషన్ వారి క్యాలెండర్ ఆవిష్కరణ, 25 ఏళ్ల చరిత్ర గల ఒక పుస్తక ఆవిష్కరణ జరుగుతున్న శుభ సందర్భంగా ఈ 5 డివిజన్ కానీ మన్సూరాబాద్ డివిజన్ కానీ ఇంత పెద్ద కాలనీ, ఒక 500-550 ఉన్న కాలనీ ఏది లేదు. 25 ఏళ్ల నుంచి ఒక ఐకమత్యంగా ఎటువంటి రాజకీయ కోణాల దురుద్దేశం లేకుండా ఒక ఐకమత్యంగా ఉంటున్నాం అంటే ఇది ప్రతి ఒక్క కాలనీ వాళ్ళకి అందరికీ చాలా శుభపరిమాణం. 500-600 ఇళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాము, కొత్త కాలనీలు అవుతున్నాయి. ఒక కాలనీకి ఒక 200 ఇళ్ళు కాగానే, ఒక 100 మంది కాగానే ఒక కాలనీ పేరు పెట్టుకోవడం, ఇంకో 100 ఇళ్ళు కానీ ఇంకో కాలనీ పేరు పెట్టుకోవడం, అటువంటి లేకుండా ఏ పార్టీ అని ఉండని పార్టీకి అతీతంగా అందరు వినాయకర్ కాలనీ వాసులు ఐకమత్యంగా ఉంటుంది కాబట్టి చాలా సంతోషం. ఇట్లానే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కన్నిటానికి పైన ఒక స్లాబ్ వేస్తాం, దాన్ని మా నాన్నగారి పేరుతోటి మీద మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అది త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో మినీ స్టేడియం, పాఠశాల అదనపు తరగతి గదులను, సీసీ డ్రైనేజ్ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. 2,50,00,000తో నిర్మించిన మినీ స్టేడియాన్ని 35 లక్షలతో పాఠశాల అదనపు తరగతి గదులను నిర్మించారని మంత్రి తెలియజేశారు. మినీ స్టేడియం ప్రారంభించిన తర్వాత మంత్రి సరదాగా క్రికెట్, వాలీబాల్ ఆడారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన అన్నారు. నిజామాబాద్ సెక్రటరీ గారిని కూడా వేదికలోకి రావాల్సిందిగా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ప్రభుత్వ విద్య అనేది ఇంకా ఉన్నతంగా అందించగలగాలి. పేదవారు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారో వారు కూడా కాన్వెంట్ స్కూళ్ళల్లో చదివిన విద్యార్థులతో పోటీ పడగలగాలి. దానికోసం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య బోధించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి దానికి అనుగుణంగా పాఠశాలను మంచిగా చేసుకోవడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం కావచ్చు, డిజిటలైజేషన్ చేసుకోవడం కావచ్చు, ఇట్లా అన్ని కార్యక్రమాలకు దాదాపు 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధికి చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నా పక్షాన, మన బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా కూడా కదులుతుంది. ఒకనాడు సమైక్యాంధ్రుల పాలనలో 1,00,000-2 లక్షలకు ఇబ్బంది పడినటువంటి గ్రామ పంచాయతీలు ఇవాళ 50 లక్షలు, కోటి రూపాయలు. ఇక హన్మకొండ బాలసముద్రంలోని సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ డెవలపర్స్ బ్రాంచ్ కార్యాలయంలో
సీనియర్ మార్కెటింగ్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ డెవలపర్స్ చైర్మన్ ఉప్పలయ్య అకాల మరణం పట్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉప్పలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ డెవలపర్స్ కరుణాకర్ రెడ్డి, వినూతన్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, రవీందర్ రెడ్డి, డైరెక్టర్ హరీష్ పాల్గొన్నారు. అన్నయ్య చూడండి సపోర్ట్ వరంగల్ ముందు బిడ్డ ఓరుగడ్డ గుడ్ ఈవినింగ్. నా పేరు రాజరత్నం కొల్లూరి, సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ డైరెక్టర్ని. ఈరోజు మార్కెటింగ్ అసోసియేట్ సెమినార్ బాలసముద్రం యూనియన్ బ్యాంక్ పైన సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఆఫీస్లో ఈ మార్కెటింగ్ అసోసియేట్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఈ వరంగల్ బ్రాంచ్ నుంచి వెళ్ళి వరంగల్ కస్టమర్స్ కానీ మార్కెటింగ్ అసోసియేట్స్ కానీ ఈ మా చైర్మన్ ఉప్పలయ్య అకాల మరణం తర్వాత కొంతమంది అంటే దిగాలు పడడం, అంటే ప్లాట్స్ గురించి కానీ లేకపోతే మార్కెటింగ్ వాళ్ళు కానీ కొంచెం అంటే దిగ్భ్రాంతిగా లోనై దిగులుగా ఉండడం జరిగింది. అటువంటి వాళ్ళకి మా సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యాజ్ ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వాళ్ళందరికీ ఈ కంపెనీ మున్ముందుకు ఆయన ఉప్పలయ్య కళలు ఆయన కన్న ఆశ కళలు సాకారం చేస్తామని. ఇక రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు కర్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ లాయక్ అలీ, కర్తాల్ టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు వెంకటేష్ పాల్గొన్నారు. పుదీనా కాస్ట్ ఎక్కువైపోయింది.
చెట్టు ఉందా ఏదో పిల్ల లాగ ఒక్క నిమిషం అన్న వీళ్ళందరినీ ఇక నారాయణపేట జిల్లా మర్కల్ మండలంలో అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్లు ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. మర్కల్ మండలంలో అన్ని గ్రామాల్లోని వార్డుల్లో సర్వే చేపట్టారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. సర్వే అన్నది ఫీవర్ సర్వే జరుగుతుంది. అయితే ఈ మర్కల్ గ్రామంలో కురువగిరి ప్రాంతం లోపల 11వ వార్డు లోపల జరుగుతుంది ఈ ఫీవర్ సర్వే. ఈ సర్వేకి గాను మాతో పాటు మా గ్రామ సర్పంచ్ గారు ఎస్పీ గోవర్ధన్ గారు మరియు అలాగే వార్డు మెంబర్ గారు చంద్రప్ప గారు కూడా మాతో పాటు ఉన్నారు. వీళ్ళు మాకు చాలా సహకరిస్తున్నారు. అలాగే మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇక్కడ ఎవరికైతే కొద్దిపాటి లక్షణాలు ఉన్నా కూడా జ్వరం కానీ లేకపోతే సర్ది దగ్గు అటువంటి ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ కిట్లు ఇస్తున్నాము. అయితే ప్రభుత్వం మాకు ఆ కిట్లని పంపిణీ చేసిందనమాట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం అన్ని రకాలటువంటి ట్యాబ్లెట్స్ ఒక కిట్ రూపంలో ఇచ్చేస్తుంది. అలాగే ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే కూడా కరోనా టెస్ట్ కూడా కిట్ ఇచ్చేసి వాళ్ళకు ఐసోలేషన్ పద్ధతిని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకని మాకు అందరికీ సహకరిస్తున్న మా గ్రామ పెద్దలకి మరియు మా సర్పంచ్ గారి నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క ఫీవర్ సర్వేలో 50 ఇండ్లు అని కంపల్సరీ చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి మాకు. ఆ 50 ఇండ్లలో కూడా ఎవరికైనా టెస్టులు కానీ తర్వాత మెడిసిన్ కిట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సర్వే నుంచి కూడా ఎవరికైనా లక్షణాలు తొందరగా బయటపడడం వల్ల మనము ఈ యొక్క కోవిడ్ నుంచి కూడా తొందరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని తొందరగా తగ్గించగలమనే ఉద్దేశంతోన ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సర్వే అన్నది ఫీవర్ సర్వే జరుగుతుంది. అయితే ఈ మర్కల్ గ్రామంలో కురువగిరి ప్రాంతం లోపల 11వ వార్డు లోపల జరుగుతుంది ఈ ఫీవర్ సర్వే. ఈ సర్వేకి గాను మాతో పాటు మా గ్రామ సర్పంచ్ గారు ఎస్పీ గోవర్ధన్ గారు మరియు అలాగే వార్డు మెంబర్ గారు చంద్రప్ప గారు కూడా మాతో పాటు ఉన్నారు. వీళ్ళు మాకు చాలా సహకరిస్తున్నారు. అలాగే మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇక్కడ ఎవరికైతే కొద్దిపాటి లక్షణాలు ఉన్నా కూడా జ్వరం కానీ లేకపోతే సర్ది దగ్గు అటువంటి ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ కిట్లు ఇస్తున్నాము. అయితే ప్రభుత్వం మాకు ఆ కిట్లని పంపిణీ చేసిందనమాట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం అన్ని రకాలటువంటి ట్యాబ్లెట్స్ ఒక కిట్ రూపంలో ఇచ్చేస్తుంది. అలాగే ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే కూడా కరోనా టెస్ట్ కూడా కిట్ ఇచ్చేసి వాళ్ళకు ఐసోలేషన్ పద్ధతిని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకని మాకు అందరికీ సహకరిస్తున్న మా గ్రామ పెద్దలకి మరియు మా సర్పంచ్ గారి నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క ఫీవర్ సర్వేలో 50 ఇండ్లు అని కంపల్సరీ చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి మాకు. ఆ 50 ఇండ్లలో కూడా ఎవరికైనా టెస్టులు కానీ తర్వాత మెడిసిన్ కిట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సర్వే నుంచి కూడా ఎవరికైనా లక్షణాలు తొందరగా బయటపడడం వల్ల మనము ఈ యొక్క కోవిడ్ నుంచి కూడా తొందరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లిలో రామచంద్ర నాయక్ వర్గము నుండి నెహ్రూ నాయక్ వర్గంలో గంటా యాకేష్ చేరారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఈ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత
శక్తివంతంగా ఎదిగిందని మాలోతు నెహ్రూ నాయక్ అన్నారు. నెహ్రూ నాయక్ ఆధ్వర్యంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని గంటా యాకేష్ తెలిపారు. ప్రజలకు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రఘురాం రెడ్డి, బిక్నా నాయక్, మాజీ సర్పంచ్ పాల్గొన్నారు. యాజమాన్యానికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాజ్యోతి క్యాలెండర్ ప్రజాజ్యోతి క్యాలెండర్ ఆవిష్కరణకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రజాజ్యోతి పేపరు చాలా మంచిగా కవరేజ్, వార్తలు కూడా అన్ని బాగానే ఉంటాయి. అన్ని పార్టీలకి సమానంగా మంచిగా వార్తలకి అంత కవరేజ్ కూడా బాగానే ఉంటుంది. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా చాలా గొప్ప లెవెల్లో ఇచ్చారు ఈ ప్రజాజ్యోతి క్యాలెండర్కి. ప్లస్ ఇంకేముంది, అదేవిధంగా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ చూసిన నెహ్రూ నాయక్ గారు మన రెడ్డి నాయకుని ఢీకొనే శక్తి ఒక నెహ్రూ నాయక్ గారికి ఉంది. రామచంద్ర నాయక్ గారికి జనంలో ఇమేజ్ లేదు, నాన్ లోకల్ క్యాండిడేట్. కాబట్టి రామచంద్ర నాయక్ గారు మళ్ళీ టికెట్ ఇచ్చినా ఆయన గెలవలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తం పరిశీలన చేసి ఈసారి నెహ్రూ నాయక్ గారికి టికెట్ ఇస్తే డోర్నాకల్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ గడ్డ మీద నెహ్రూ నాయక్ గారి జెండా ఎగిరేస్తాం. నెహ్రూ నాయక్ గారు ఎమ్మెల్యే గెలుస్తారు. ఆయన టికెట్ ఇస్తే టికెట్ ఇచ్చే బాధ్యత అధిష్టానం అయితే, గెలిపించే బాధ్యత డోర్నాల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది. డోర్నాల్ మండలం అసలు ఇది కాంగ్రెస్ కంచుకోట. దీనికి వర్గ విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటమి అవుతుంది. కానీ సరి అయిన నాయకుడికి పోయినసారి టికెట్ ఇస్తే నెహ్రూ నాయక్ గారే గెలిచేటోడు. అయితే అధిష్టానం రామచంద్ర నాయక్ టికెట్ ఇవ్వటం వలన ఓటమి చెవి చూసినారు. ఈసారి మళ్ళీ రామచంద్ర నాయక్ టికెట్ ఇచ్చినా ఆయన గెలవలేరు. నెహ్రూ నాయక్ గారికి ఇంకా టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఆర్థికంగా కానీ, సర్పంచ్ ఎలక్షన్లకు కానీ, ఎంపీటీసీ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్లకు కానీ ప్రతి ఒక్క ఎలక్షన్లకి మాలోతు నెహ్రూ నాయక్ అన్న కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ప్రజలకి ఆర్థికంగా చూసుకుంటూ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు చేదడు ఆదాడుగా ఉన్నాడు. అప్పటి నుంచి నేను ఆయనకి యాటిట్యూడ్ అయిపోయి డోర్నకల్లో నా మున్సిపాలిటీలో మా వైఫ్ కూడా నిలబడినప్పుడు అన్న కూడా దానికి ఆర్థికంగా హెల్ప్ చేసిండు. అన్నకి నేను ఎప్పటికీ సపోర్ట్ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నా. డోర్నకల్ మండలంలో డోర్నకల్ గడ్డ మీద ఉండి ఇదే డోర్నకల్ గడ్డ మీద డోర్నకల్ మండల స్థాయిలో కావాలంటే ఇదే ములకలపల్లి గడ్డ మీద చెప్తున్నా. నెహ్రూ వెంటే ఉండి నేను పనిచేస్తా అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకొని వీళ్ళందరి వెంట నెహ్రూ వెనక కష్టంగా పనిచేయాలని కోరుకుంటున్నా. అదే నీకు రామచంద్ర నాయక్ సిద్ధాంతం ఎందుకు నచ్చలేదు? అసలు ఎందుకు ఆయన కావాలని ఈయన ఎందుకు కావచ్చు అనుకుంటా, ఆయన వద్దని ఈయన ఎందుకు కావాలని? ఓకే, రామచంద్ర నాయక్ 2017 నుంచి రామచంద్ర నాయక్ వర్గంలో పనిచేసిన, కీలకంగా పనిచేసిన వారి వెంట చేదడు నిన్నటి వరకు కూడా ఆయన వెంట ఉన్నా. ఇప్పుడు నెహ్రూ వెంట ఉండడానికి నేను సిద్ధమైన. నెహ్రూ ఆర్థికంగా కానీ ఏ విధంగా సరే, మొన్న నేను అట్రాక్ట్ కావడానికి కారణం రీసెంట్గా నాకు పోయిన 5వ తారీఖు రోజు యాక్సిడెంట్ జరగడం వల్ల నెహ్రూ నాకు తొందరనే వచ్చి పరామర్శించడం జరిగింది. ఆ పరామర్శించినప్పుడు అక్కడ నేను అట్రాక్ట్ కావడం జరిగింది. అందుకొరకు నేను నెహ్రూ. ఇక సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో బేతేలు ప్రార్థనా మందిరం ఆవరణలో హ్యాండ్ ఆఫ్ హోప్ జోష్ మేయర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ అన్నబోయిన నారాయణ హాజరై ప్రారంభించారు. ఈ క్యాంపులో రక్త పరీక్ష, కంటి పరీక్ష, దంత పరీక్షలు, ఎక్స్రేలు, జనరల్ ట్రీట్మెంట్లు ఉచితంగా చేశారు. పాస్టర్ రమేష్ మాట్లాడుతూ ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సునీల్, ధర్మారం, గ్రామ ఉప సర్పంచ్ జేకర్, మద్దూరు ఎంపీటీసీ కనకమ్మ, నాగమ్మ పాల్గొన్నారు. ఈ మూడు ఇది కనిపిస్తున్నాయా? ఇది కనిపిస్తుందా? మూడు గిట్ట కనిపిస్తుంది.
వచ్చినాయా? ఇలా బాగుందా, ఇలా బాగుందా? ఇలా పెడితే బాగుంది. బాగా ఈ దినము మెడికల్ క్యాంప్ అండ్ హౌస్ హోప్ వారు నిర్వహించినటువంటి ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్స్ సుమారుగా 8-9 మంది డాక్టర్స్ అన్ని రక్త పరీక్షలు ఎక్స్రేలు తీసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ మంచి మెడికల్ క్యాంపు ఈ మద్దూరు మండలంలో ఉన్న 23 గ్రామాల ప్రజలు దాదాపుగా ఇప్పటివరకు అయితే 180 దాకా ఇప్పుడు ఓపీలు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు 12 గంటల సమయంలోనే 180 దాకా ఓపీలు ఉన్నాయి. ఇంకా 3 గంటల సమయం కల్లా దాదాపుగా 180 to 200 దగ్గరికి రావచ్చు. ఖచ్చితంగా ఈ మద్దూరు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రక్త పరీక్షలు చేయడం, ఎక్కడికో దూర ప్రాంతంకి వెళ్ళి రక్త పరీక్షలు చేయించుకొని అన్ని విధానాలు చూసుకొని రావడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ హ్యాండ్ ఆఫ్ హోమ్ వారు నిర్వహించినటువంటి ఈ యొక్క సదస్సులో, ఈ యొక్క మెడికల్ క్యాంపులో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అందరం కూడా రక్త పరీక్షలను చేయించుకొని దీనికి సహకరించినటువంటి సహోదరులు బొల్లం రత్నం గారి కుటుంబం, అదే రీతిగా సునీల్ గారి కుటుంబాన్ని మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. వారు ఎంతగానో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో ఫీవర్ సర్వే, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాఖ్య. హయత్ నగర్ లో క్యాలెండర్ ఆవిష్కరణ, ముఖ్య అతిథిగా హాజరైన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులు, నాణ్యమైన విద్యను అందించాలని వెల్లడి. హన్మకొండలో సమావేశమైన సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ డెవలపర్స్, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సభ్యులు. ఇది బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.